ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ పక్షాన నిలబడాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో అత్యధిక మెజార్టీ సాధించాలని అన్నారు. నల్గొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ భవనంలో సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీవోను అందరికీ ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉండేలా ఆన్లైన్ విధానంలో ఆర్టీఐ దరఖాస్తులను స్వీకరిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, వికాస సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ, ఎంఏ కరీం, సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర గౌరవ సలహాదారులు కోటగిరి దైవాదినం, ఎంవి గోనారెడ్డి, గాదె వినోద్ రెడ్డి, ఖుర్షీద్ పాషా, ముకుందారెడ్డి, కౌన్సిలర్లు పున్నా గణేష్, కరుణాకర్ రెడ్డితో పాటు సత్యనారాయణ, హేమలత, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు, చిత్రం శ్రీనివాస్, భోగరి రామకృష్ణ, శ్రీనివాస్, లక్ష్మి, విద్యాసాగర్, అశోక్ రెడ్డి, కప్పల క్రాంతి, రమణ, నాగలక్ష్మి, చంద్రకళ, బి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం అక్టోబర్ 12, 2005 మన దేశంలో అమల్లోకి రావడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము పరిపాలనలో పారదర్శకత పెరగాలని, ప్రతి అధికారి ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. తద్వారా అవినీతిని ఈ దేశంలో నిర్మించాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం వచ్చిన తర్వాత ఆ ఉద్దేశం కొంత సఫలీకృతమైందనే మనం చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పకడ్బందీగా దేశంలో కానీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో కానీ చాలా పకడ్బందీగా అమలైపోయినాయి. కానీ ఈరోజు సంవత్సరాల తరబడి కమిషన్లు నియమించకాలు జరగడం లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమాచార హక్కు చట్టమే కాదు, లోక్పాల్ చట్టం లాంటివి కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టాలు కానీ, గృహహింస చట్టాలు లాంటివి కానీ, మిగతా పారదర్శకత పెంచే ఏ చట్టాలైనా అమలు కావాలంటే ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రావాల్సినటువంటి అవసరం ఈ దేశానికి ఉన్నది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గంలో కుందూరు రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేధావులు, విద్యావంతులు, ఎన్జిఓ సంస్థలు, మిగతా వాళ్ళు ఆలోచన చేసి అతన్ని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.